క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. జేఎంజే ఛానల్ తరపున, ది వర్డ్ ఛానల్ తరపున ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మా యొక్క విజయ ఫౌండేషన్ అండ్ ఒలివియా మినిస్ట్రీస్ ద్వారా మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఒక్క నిమిషం మనం ప్రార్థన చేసుకున్న తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. దయచేసి మీరు తరలు వంచి వాక్యాన్ని నా నిమిత్తం ప్రార్థించండి. అలాగే ఎక్కడ ఉన్నా సరే దయచేసి మీరు కొద్ది నిమిషంలో దైవ ధ్యానంలో ఉండవలసిందిగా ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నానండి. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. పరిశుద్ధమైన దేవా, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నైనా గత కాలమంతా ప్రభా నైనా ఎన్నో క్లిష్ట సమస్యలు, ఎన్నో క్లిష్టమైనటువంటి ఇబ్బందుల మూలాన తండ్రి మిమ్మల్ని ప్రభా ఆరాధించడానికి ప్రభా సంఘానికి వెళ్ళలేకపోయాము నైనా. సమాజంగా ఎక్కడ కూడా నైనా మేము కూడలేకపోయాము నైనా. ఈ యొక్క 2002 సంవత్సరంలో ప్రభా నైనా ఈ రీతిగా కూడి ప్రభా నైనా తండ్రి మీ యొక్క వాక్కులు నైనా తండ్రి మేము చెప్పుకోవడానికి నైనా మీ వాక్కులు ప్రభా ఇతరులతో షేర్ చేసుకోవడానికి ప్రభా మీరు మా జీవితానికి ప్రభా ఇచ్చినటువంటి ప్రభా నైనా భిక్షను బట్టి నైనా మీరు మాకు ఇచ్చినటువంటి ప్రభా నైనా ఒక మంచి నైనా ప్రణాళికను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నైనా. కూడి వచ్చినటువంటి జనాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు నైనా. దయచేసి నా ద్వారా బిడ్డలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను నైనా తండ్రి. వాక్ శక్తిని నాకు దయచేయండి ప్రభు, ఆత్మ స్వాతంత్రం దయచేయండి నైనా. ఎంతమంది బిడ్డలైతే ప్రభు ఈ వాక్యాన్ని వింటున్నారో నైనా సూటిగా స్పష్టంగా మీ బిడ్డలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభు నైనా. శల్యాలతో మీరు మాట్లాడారు కదా నైనా. యెహెజ్కేలు నైనా 37వ అధ్యాయంలో తండ్రి శల్యాలతో మీరు మాట్లాడినటువంటి దేవుడవునైనా, జీవం గల దేవుడవునైనా. దయచేసి ప్రత్యేక రీతిలో మా బిడ్డలను దర్శించండి నైనా. ప్రత్యేక రీతిలో వారితో మాట్లాడమని ప్రార్థిస్తూ నైనా నీ బిడ్డ నన్ను ప్రభు యొక్క సిలువ చాటును మరుగు చేసుకోమని ప్రార్థిస్తూ కొద్ది వినపాలు మా ప్రభు మా రక్షణ యేసుక్రీస్తుల వారి అతి శ్రేష్టమైన నామములు వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఈరోజు వాక్యానికి అంశం ఏంటంటే రీజనరేషన్ ఆర్ న్యూ జనరేషన్ ఆర్ రిజరక్షన్. కొత్త తరము మరియు పునరుత్థానము అనేటువంటి అంశాన్ని మనం చూద్దామండి. కొత్త తరము అంటే ఏంటి, పునరుత్థానము అంటే ఏంటి, ఈ రెండు విషయాల గురించి మన లేఖన భాగాల్లో ఏమని ఉన్నాయి, లేక మన లేఖన భాగాల్లో ఉన్నటువంటి దీని గురించినటువంటి అవగాహన, దేవుడు పునరుత్థానం గురించినటువంటి నిర్వచనాలు ఏమిచ్చాడు, పునరుత్థానము అంటే ఏంటి, ఒక క్రొత్త తరాన్ని లేక ఒక క్రొత్త పునరుత్పత్తిని దేవుడు ఎలా చేశాడు అనేటువంటి విషయాన్ని మనం వాక్య ఆధారంగా వాక్యంలోనికి వెళదాం. పరిశుద్ధ లేఖన భాగాల్లో చూసినట్టయితే తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి 18వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చూద్దామండి. ఫస్ట్ బుక్ ఆఫ్ Thessalonians చాప్టర్ 4 verses 13 to 18. ఒకసారి మీరు బైబిల్లో 186 పేజీలో ఉంటుంది, చూడండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మేలా, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరిని ఒకడు ఆదరించుకొనుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యంలో దీవించునుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ పునరుత్థానము అనేటువంటి అంశం గురించి, అలాగే పునరుత్థానంలో దేవుడు ఒక విశ్వాసికి ఇచ్చేటువంటి భరోసా గురించి మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దామండి. అసలు పునరుత్థానము లేక కొత్త తరము అంటే ఏంటి అనేది కానీ మనం చూసినట్టయితే ఇక్కడ ఏమంటున్నాడంటే అంత్య దినమున మృతులు లేతురు అనేది దీని యొక్క అర్థం.
ఈ పునరుద్ధానం గురించి పాత నిబంధనలో అంతగా తేటగా లేదు, కానీ మరణమైన పిమ్మట మృతుల స్థానములో ఉండు వారికి ఏమీ తెలియదనియు వారు ఒక విధమైన నిద్రావస్థలో ఉందురనియు ఆ కాలంలో ఉన్నటువంటి ఒక నానుడి లేక ఆ కాలంలో వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అయితే ఆయా వాక్యాలలో పునరుద్ధానం గురించి కొన్ని సైన్స్ లేక కొన్ని సూచనలు ఉన్నాయండి. ఆ సూచనలో ప్రథమమైనది కానీ మనం చూసినట్టయితే కీర్తన గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనంలో కీర్తనాకారుడు పునరుద్ధానం గురించి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఒక మాట రాసి పెట్టాడండి. చూడండి ఏమంటాడు. కీర్తన గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనంలో పునరుద్ధానం గురించి కీర్తనాకారుడు ఇచ్చినటువంటి ఒక లేఖనాన్ని ఇక్కడ మనం చదువుదాం. దాని గురించి కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. కీర్తన రాసినటువంటి గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనంలో కీర్తనాకారుడు ఇక్కడ ఏమని రాస్తున్నాడంటే 6వ అధ్యాయము 5వ వచనంలో మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా, ఇక్కడ అంటున్నాడు కీర్తనాకారుడు, మరణమైన వారికి నిన్ను గూర్చినటువంటి జ్ఞాపకం లేదయ్యా, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా, మనకున్నటువంటి ఈ యొక్క ఆశాభావం ఏంటంటే, మనకున్నటువంటి నిరీక్షణ ఏంటంటే, యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా నమ్మి అంగీకరించిన వాళ్ళు ఈ లోకంలోనే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ లోకంలో ఉండగానే ఆయన సేవ చేయాలి. ఈ లోకంలో ఉండగానే కొంతమంది బిడ్డలు యేసు యొక్క పాదాల దగ్గరికి నడిపించాలండి. అందుకే ద్వితీయోపదేశకాండంలో ఒక మాట ఉంది, నీ దేవుడైన యెహోవా సన్నిధికి నీవు వట్టి చేతులతో వెళ్ళకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు కీర్తనాకారుడు, మరణమైన వారికి నిన్ను గూర్చినటువంటి జ్ఞాపకం లేదన్నటువంటి వాక్యాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడండి. అంతేకాకుండా ఇంకో అధ్యాయంలో ఏమంటాడంటే కీర్తనాకారుడు, అదే 31వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉందో చూడండి. కీర్తనలు 31వ అధ్యాయము 7వ వచనంలో ఏమంటాడంటే, కీర్తనల 31వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట చూద్దాం. కీర్తనలకు రాసినటువంటి గ్రంథం 31వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉందో చూడండి. యెహోవా నీకు మొర్ర పెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునొందయ్యకుము. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక, పాతాళమునందు వారు మౌనులయుందురుగాక. వాళ్ళకి పునరుద్ధానం మీద ఆశ లేదు. యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా నమ్మి అంగీకరించకుండా వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి పునరుద్ధానం అనేది లేదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, వారు పాతాళమునందు వారు మౌనులై ఉందురుగాక, భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక. ఈ లోకంలో వాళ్ళు బాగానే ఉంటారు, కానీ ఈ లోకంలో అన్నింటిలో సమృద్ధిని కలిగి ఉంటారేమో, కానీ ఒక టైం వచ్చిన తర్వాత ధనవంతుడు లాదను చూసిన తర్వాత ధనవంతుడు ఆ భయంకరమైనటువంటి పాతాళంలో ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దెర్ ఈజ్ ఎ రిజరక్షన్ ఇన్ ద జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తులో ఒక వ్యక్తికి పునరుత్థానం ఉందండి. యేసు క్రీస్తులో ఒక వ్యక్తికి నిరీక్షణ ఉంది. యేసు క్రీస్తులో ఒక వ్యక్తికి ఇంకా ఏమున్నదంటే అవన్నీ చూడండి. యెషయా గ్రంథకర్త ఏమంటాడంటే 38వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట ఉంది. ప్రభువా, వీటి వలన మనుషులు జీవించుదురు, వీటి వలననే నా ఆత్మ జీవించుచున్నది. నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింపజేయుదువు. ఇక్కడ జీవం గురించే మాట్లాడుతున్నాడు. ఇక్కడ యెషయా గ్రంథకర్త తన ప్రవచనాల్లో 38వ అధ్యాయం 16వ వచనంలో తన యొక్క ఆత్మ గురించి మాట్లాడుతూ ఉన్నాడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొంతమంది ఏమంటే చచ్చిపోతే చచ్చినో బిగ్గుడో అంటారు. నేను ఈ లోకంలో ఉండగానే మనము యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా నమ్మి అంగీకరించడమే కాదు, ఆ పునరుద్ధరణ గురించినటువంటి ఆనవాలు పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు సూటిగా స్పష్టంగా తెలియజేస్తున్నాడండి. ప్రభువా, వీటి వలన మనుషులు జీవించుదురు, వీటి వలనే నా ఆత్మ జీవించుతున్నది. నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింపజేయుదు. ఒకవేళ నేను చనిపోతానా, ఒకవేళ నా ఆత్మకి నీవు దాన్ని మళ్ళీ రీజనరేషన్ ఇస్తావు. అంతేకాకుండా మళ్ళీ పునరుద్ధానంలో నేను నా యొక్క శరీరాన్ని చూసుకుంటాననేటువంటి మాట ఇక్కడ భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడండి. అయితే అట్టి స్థితి నుంచి వారు ఎన్నడైనా లేస్తారా, లెగవరా అను దాని గురించి పాత నిబంధనలో కొన్ని సూచనలు ఉన్నాయి, క్రొత్త నిబంధనలో కూడా కొన్ని సూచనలు ఉన్నాయండి. పాత నిబంధనలో ఉన్నటువంటి సూచనలు మనం చూసినట్టయితే యోబు
గ్రంథకర్త ఏమంటాడంటే 19వ అధ్యాయము 26వ వచనంలో ఏమంటాడంటే, ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత నా శరీరముతో నేను దేవుని చూచెదను. ఒకే రోజు 10 మరణాలండి. ఒకే రోజు 10 మరణాలు ఉన్నా కానీ అయ్యగారు ఒక మాట అన్నారు, యోబయ్య గారు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామునకు స్తుతి కలుగునుగాక. బైబిల్ చరిత్రలో ఆ మాట అన్నటువంటి భక్తుడు యోబు గారేనండి. ఒకవైపు తనకున్నటువంటి ఆరోగ్యం అంతా నశించిపోయింది, తనకున్నటువంటి యావదాస్తి పోయింది, తన కుమారులు విందు చేసుకుంటూ ఉన్నారు, కుమార్తెలు వెంటనే వాళ్ళు కూడా చనిపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, దేవుణ్ణి ప్రశ్నించలేదే, దేవుణ్ణి అతను ఎందుకయ్యా ఇంత చేస్తున్నామని అడగలేదే. కానీ ఆ నోటితో ఒక మాట అన్నాడు, దేవుడే ఇచ్చాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను. ఎంత దమ్ము కావాలండి ఆ మాట అనాలంటే. ఆ వాక్యాన్ని ఆ సందర్భంలో అతను చెప్పడానికి అతనికి కొంతమంది భక్తులకైతే, కొంతమంది విశ్వాసులకి నోరు పెగలదు. కొంతమంది విశ్వాసులు వాళ్ళ జీవితాల్లో మాట్లాడటానికి దేవుడు నన్నే, నా బిడ్డని ఎందుకు చంపాడు, దేవుడు నాకే ఎందుకు, అసలు ఆయన ఎవరు ఏమన్నారు, అసలు ఆయన ఎవరు తీసుకోమన్నారని చాలా చాలా ప్రశ్నలు వేస్తారు కదండి. కానీ యోబు గారు ఒక మాట అన్నారు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామునకు స్తుతి కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడంటే, నా శరీరము లేనివాడనై, కింద ఫుట్నోట్లో ఉంది, ఒకవేళ నాకు శరీరం లేకపోయినా కూడా శరీరముతో నేను మళ్ళీ దేవుని చూస్తాను. దెర్ ఈజ్ ఏ హోప్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఆయనకి యేసయ్యలో ఒక నిరీక్షణ ఉంది. అంతేకాకుండా ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టి ఆయనలో ఉన్నటువంటి పునరుత్థానము ఇతనికి అనుభవించడానికి ఆయన నాకు అవకాశాన్ని కల్పిస్తానన్నటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడండి. అలాగే ఇంకో మాట ఏముందంటే, ఈ సంగతి దానికి ఒక సూచనగా ఉంది పునరుత్థానం గురించి. కానీ దాని భాషాంతరానికి చూడగా ఆ సూచన యొక్క భావం విషయంలో కూడా కొంచెం సందేహం ఉన్నట్టు కూడా కనబడుతుంది. అదేంటంటే, కీర్తనలు 16వ అధ్యాయము 19వ వచనంలో కానీ చూసినట్టయితే కీర్తనాకారుడు ఒక మాట అంటాడు చూడండి. కీర్తనలు 16వ అధ్యాయంలో 19వ వచనంలో ఏమంటాడంటే, 16వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు రాసిన ఇది కార్యము. ఈ కావ్యంలో ఏముందంటే, దావీదు రాసిన కావ్యంలో ఏముందంటే, ఇక్కడ ఒక పెద్ద పెద్ద పదాలు ఆయన ఉపయోగిస్తున్నాడు, పెద్ద పెద్ద పదజాలాన్ని ఉపయోగిస్తున్నాడు. అంతేకాకుండా ఒక వ్యక్తికి యేసయ్యలో ఉన్నటువంటి పునరుత్థానం గురించి, ఒక వ్యక్తికి యేసయ్యలో ఉన్నటువంటి న్యూ జనరేషన్, కొత్త తరం గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. ఐ హ్యావ్ న్యూ హెరిటేజ్ ఇన్ జీసస్ క్రైస్ట్. నాకు ఒక శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యం ఉంది, నాకు శ్రేష్టమైనటువంటి ఒక మనోహరమైనటువంటి స్థలం ఉంది. ఆ స్థలం ఏంటంటే, నేను చనిపోయినా కూడా నేను ప్రభువునందు నిద్రించిన తరువాత ఆయన నన్ను పరదైసు భాగ్యాన్ని ఇస్తాడు. తర్వాత నన్ను లేపి ఆయన ఉండేటువంటి ప్రాంతానికి నన్ను తీసుకొని వెళ్తాడన్నటువంటి విషయాన్ని ఇక్కడ నొక్కి బక్కాణిస్తూ ఉన్నాడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంతేకాకుండా యెహెజ్కేలు గ్రంథకర్త ఏమంటాడంటే, 37వ అధ్యాయంలో, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి. అయితే 2వ వచనం 719వ పేజీలో ఉంటుంది. ఎముకలు అనేకములు ఆ ఎలోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. 1వ వచనం నుంచి చూద్దామండి. 37వ అధ్యాయం 1. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, యెహోవా హస్తము యెహెజ్కేలు మీదికి వచ్చెను. నేను యెహెజ్కేలు ఆత్మవశుడై ఉండగా యెహోవా యెహెజ్కేలు తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీద కప్పెదను. మీలో జీవాత్మను ఉంచగా మీరు బ్రతుకుదురు.
ప్రపంచ చరిత్రలో ఎవరు చెప్పలేదండి ఈ మాటలు. చెప్పడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు. ఏమంటున్నాడంటే ఆ లోయలోనికి తీసుకొని వెళ్ళాడు. ఆ లోయలోనికి తీసుకుని వెళ్ళిన తర్వాత యెహెజ్కేలుతో ఒక మాట అన్నాడు, ఈ శల్యాలు బ్రతకగలవా? ఇవి ఎండిపోయాయి కదా యెహెజ్కేలు, ఈ ఎండిపోయిన ఎముకలతో ఇవి మళ్ళీ బ్రతకగలవా అంటే ఆయన ఒక మాట అన్నాడు, అది నీకే తెలియను ప్రభువా, అది నీకే తెలుసయ్యా. కానీ దేవుడు అన్నాడు, వెంటనే ఆయన ఈ మాట అన్నాడు, ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. దెర్ ఈజ్ ఎ న్యూ జనరేషన్ ఇన్ ద జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తులో ఒక వ్యక్తికి ఒక క్రొత్త తరం ఉందండి, ఒక క్రొత్త జీవిత విధానం ఉందండి. అందుకే ఏమన్నాడంటే వాళ్ళలో జీవాత్మను ఉంచాడు. ఆ జీవాత్మను ఉంచటమే కాకుండా చర్మాన్ని కప్పాడు, నరములను ఇచ్చాడు, వాటి మీద మాంసమును పొదిగించాడు, చివరికి జీవాత్మను ఉంచి తిరిగి మళ్ళీ వాళ్ళని లేపాడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంతకంటే ఆయన యొక్క పునరుద్ధానం గురించి, ఆయన మాటలో ఉన్నటువంటి ఆ శక్తి గురించి ఉన్నటువంటి దాన్ని కూడా మనం చూసామండి. అదే హోషేయ గ్రంథంలో ఏమంటాడంటే 13వ అధ్యాయము 14వ వచనంలో, అయినను పాతాళ వశంలో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షించుదును, మృత్యువు నుండి వారిని నేను రక్షించును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ హోషేయ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు, అయినను అంటే ఏంటంటే ఒకవేళ ఒక వ్యక్తి యేసుక్రీస్తులో ఉండి చనిపోతే దేవుడిచ్చేటువంటి భరోసా గురించి మాట్లాడుతున్నాడు. ఆ భరోసాలు ఏముందంటే, నెంబర్ 1 ఆయన విమోచించే దేవుడు, నెంబర్ 2 మృత్యువు నుండి రక్షించే దేవుడు, మూడవదిగా ఆయన పునరుద్ధానాన్ని ఇచ్చే దేవుడు అండి. ఈ 3 విషయాల గురించి హోషేయ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, పాతాళ వశములో నుండి నేను వారిని విమోచించి, ఒకవేళ యేసులో ఉండి చనిపోయావా, నువ్వేం భయపడనక్కర్లేదు, నువ్వేం దిగులు పడనక్కర్లేదు. ఈ యొక్క ఈస్టర్ సందేశం ఏంటంటే, యేసు క్రీస్తులో నీవు తిరిగి బ్రతకగలవు, నెంబర్ 1. నెంబర్ 2, యేసు క్రీస్తులో నీకు విమోచన ఉంది. నెంబర్ 2, ఇంకోటి అంటే యేసు క్రీస్తులో నీకు రక్షణ ఉంది, యేసు క్రీస్తులో నీకు పునరుద్ధానం ఉంది. నువ్వే ఒకవేళ నీకు సంబంధించిన రక్త సంబంధికులు చనిపోయారా, నీకు సంబంధించినటువంటి వాళ్ళు, నీ నెలవరులు, నీ యొక్క శ్రేయ విలాసులు, నా అనేవాళ్ళు నీకు చనిపోతే యేసు క్రీస్తు ఈరోజు నీతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే, ఒకవేళ వాళ్ళు యేసయ్యలో ఉండి కానీ చనిపోతే వాళ్ళని నువ్వు చూడటానికి ఒక అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తాడండి. ఇంకో అధ్యాయంలో ఏమంటాడంటే, యాక్ట్స్ అపోస్తల్ చాప్టర్ 2:27లో ఒక మాట ఉందో చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట ఉంది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట ఉందో చూడండి. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యాల్లో దేవుడు ఒక ఫుట్ నోట్ రాస్తున్నాడు. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. ఎందుకంటే చనిపోయిన తరువాత క్రీస్తునందుండి మృతులైన వారు మరలా లేస్తారన్నటువంటి వాటికి ఈ యొక్క వాక్యము ఒక నిదర్శనంగా చూస్తూ ఉన్నామండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏన్షియంట్ మిడివల్ మోడర్న్ హిస్టరీస్లో గతించినటువంటి చరిత్రలో, జరుగుతూ ఉన్న చరిత్రలో, జరగబోయేటువంటి చరిత్రలో దేవతలు, దేవుళ్ళు అనేవాళ్ళు చనిపోయారు, కానీ వాళ్ళ భక్తులకి పునరుద్ధానం అనేటువంటి భరోసా ఇవ్వలేదండి. కానీ యేసు క్రీస్తుని నమ్మినటువంటి విశ్వాసికి ఆయన ఇచ్చేటువంటి భరోసా ఏంటంటే, ఆయన తిరిగి వాళ్ళని లేపి పునరుద్ధానంగా మృత్యుంజయుడిగా ఆయన లేచినటువంటి ఆ యొక్క దినాన్ని అందరినీ కూడా ఆయన లేపి ఆ యొక్క శిష్యత్వంలోకి, సహవారసత్వంలోకి ఆయన ఉండేటువంటి ఆ యొక్క పరలోకానికి ఆయన తీసుకుని వెళ్ళ సమర్థుడైనటువంటి దేవుడని మనం చూస్తూ ఉన్నాం. అలాగే దానియేలు గ్రంథంలో ఏమంటాడంటే 2వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. కొంతమంది చనిపోయిన వాళ్ళు లేస్తారు, కానీ లేచిన తర్వాత వాళ్ళు ఈ లోకంలో యేసయ్యని నమ్మకుండా ఉన్నటువంటి వాళ్ళు కంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే నిందలు వస్తాయి, వాళ్ళు నిత్యంగా హేయులగుటకు కారణమైంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
వాక్య భాగంలో కానీ చూసినట్టయితే ఏమంటాడంటే, కొందరు నిత్య జీవం అనుభవించడానికి, కొందరు నిందల పాలగటానికి, నిత్యంగా హేళవటానికి ఇక్కడ దేవుడు వాళ్ళకి అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంతేకాకుండా కొన్ని అధ్యాయాల్లో అపోస్తుల కార్యాల్లో కానీ లేక ఉన్నటువంటి అధ్యాయాల్లో అసలు ఈ క్రొత్త గ్రంథంలో పునరుద్ధానం గురించి తేటగా స్పష్టంగా సూటిగా యేసుక్రీస్తు ప్రభువు వారు కొన్ని నిర్వచనాలు ఇచ్చారండి. ఆ నిర్వచనాల్లో ముఖ్యమైనది ఏంటంటే, ఆ రోజుల్లో ఉన్నటువంటి నీతిమంతుల గురించి, ఆ రోజుల్లో ఉండే పునరుద్ధానం గురించి మాట్లాడాలంటే, క్రీస్తు కాలంలో సద్దూకయ్యులైతే పునరుద్ధానం లేదు అంటారు, యూదులు మాత్రం పునరుద్ధానము ఉంది అంటారు. యూదులు మొత్తం కూడా పునరుద్ధానం ఉంది, దెర్ ఈజ్ ఏ రిజరక్షన్ ఇన్ జీసస్ క్రైస్ట్ అంటారు. కానీ సద్దూకయ్యులు ఏమంటారంటే, అసలు యేసయ్యలో పునరుద్ధానం అనేటువంటి మాటే లేదంటారు. ఏది ఏమైనా కూడా క్రొత్త నిబంధనలో పునరుద్ధానం గురించి బోధ ఏమిటి, క్రొత్త నిబంధనలో పునరుద్ధానం గురించినటువంటి ఆనవాలు ఏమిటి, క్రొత్త నిబంధనలో పునరుద్ధానాన్ని గురించినటువంటి మాటను దేవుడు ఎలా మనకి చెప్తూ ఉన్నాడని కానీ చూసినట్టయితే, మత్తయి సువార్త 9వ అధ్యాయము 24వ వచనంలో ఆ చిన్న బిడ్డతోటి దేవుడు ఒక మాట అంటున్నాడు. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట ఉందో చూడండి. స్థలమియుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆ చిన్నదాని చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసయ్య ఒక చిన్న అమ్మాయి చనిపోయింది. చనిపోతే దేవుడు ఏమంటాడంటే, ఈ చిన్నది చనిపోలేదు, ఈ చిన్నది నిద్రపోతుంది కానీ చనిపోలేదని ఆ తల్లికి తండ్రికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి భరోసా ఇచ్చారండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు. ఎందుకంటే అక్కడ యేసుక్రీస్తు ఆ బిడ్డను లేపి ఆ బిడ్డకి ఒక న్యూ లైఫ్ని ఇవ్వడానికి ఆయన అక్కడ ఉన్నట్లుగా ఆ యొక్క సూచక్రియను చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే క్రొత్త నిబంధనలో ఈ 7వ అధ్యాయము 14వ వచనంలో ఏమంటాడంటే, కొత్త నిబంధనలో 7వ అధ్యాయం లూకాసు వార్త 7వ అధ్యాయము 14వ వచనంలో, లూకాసు వార్త 7వ అధ్యాయము 14వ వచనంలో 57వ పేజీలో ఒక మాట ఉందో చూడండి. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు బహుజన సమూహము ఆయనతో కూడా వెళ్ళిరి. అక్కడ అతని తల్లికి ఒక్కడే కుమారుడు, అతను విధవరాలి కుమారుడు. 14వ వచనం. అయితే ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఒకే ఒక కుమారుడు ఈ తల్లికి. ఆ తల్లి విధవరాలు. వెంటనే యేసయ్య అక్కడికి వచ్చాడు, ఒక మాట అన్నాడు, చిన్నవాడా లెమ్మని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ బిడ్డ కానీ చనిపోయి ఉన్నట్టయితే ఆ తల్లి యొక్క బాధని, ఆ తల్లి యొక్క గోడును ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు, ఎవరు కూడా తీర్చేవాళ్ళు కాదు. ఇక్కడ యేసయ్య అన్నాడు, వెంటనే ఆ పాడిని ముట్టాడు. పాడిని ముట్టిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, చిన్నవాడా లెమ్మని చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తల్లి వేదన చూచిన దేవుడు అండి. అందుకే ఆ బిడ్డను లేపి ఆ తల్లికి అప్పగించినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ పునరుద్ధానం గురించి ఇంకో వ్యక్తిని కానీ మనం చూసినట్టయితే, యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. అందుకు యేసు 92వ పేజీ, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను సువార్తలో యేసయ్య ఒక విశ్వాసికి ఇచ్చేటువంటి భరోసా గురించి మాట్లాడుతున్నాడు. ఆ భరోసాలో ఏముందంటే పునరుద్ధానం ఉంది. ఏమంటున్నా చూడండి. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, ఐ యామ్ ద రిజరక్షన్, నేనే పునరుద్ధానం. ఆ మాట చెప్పేటువంటి ధైర్యం, ఆ మాట చెప్పేటువంటి ఆ యొక్క నిరీక్షణ కూడినటువంటి మాటలు చెప్పేటువంటి దేవుళ్ళు దేవతలు మన యొక్క ఎవ్వరూ కూడా లేరండి ఈ సృష్టిలో. కానీ ఇక్కడ ఏమన్నాడు, అందుకు యేసు పునరుద్ధానము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు
చనిపోయినా కూడా బ్రతుకుతాడనేటువంటి మాటని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడండి. అయితే ఇక్కడ ఇంకో మాట కూడా ఉంది. ఈ యొక్క కార్యాల్లో ఏమంటాడంటే, అయితే ఈ కార్యము అంత్యదినమున జరుగు పునరుద్ధానమునకు సాటి అయినది కాదు, ఎందుకంటే ఇచ్చట మృతి నుండి లేపబడిన వారు మరలా చనిపోయిరి. అయినా యేసుక్రీస్తు పునరుద్ధానం వల్లనే తేటగా కనబడినటువంటి మాట మనము తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇంకో అధ్యాయంలో ఏమంటాడంటే, దీని గురించినటువంటి ఆనవాళ్ళు ఏమున్నాయంటే చూడండి, ఒక మాటను మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 23వ వచనంలో ఒక మాటను చూడండి. ఫస్ట్ బుక్ ఆఫ్ కొరింథియన్స్ చాప్టర్ 15 వర్సెస్ 23. 15వ అధ్యాయము 23వ వచనంలో, ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీళ్ళకి కొరింథీ సంఘస్థులకి పునరుద్ధానం గురించినటువంటి దాని గురించి రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. కొరింథీయులారా, మీరు భయపడనక్కర్లేదు. కొరింథీయులారా, మీరు దిగులు పడనక్కర్లేదు. ఒకవేళ మీరు యేసయ్యలో ఉండిగా నిద్రించినట్లయితే యేసయ్య తన వరుసలో వారిని బ్రతికిస్తాడు. యేసయ్య వాళ్ళకి పునరుద్ధానాన్ని ఇస్తాడు. యేసయ్య ఒక జీవంతో కొన్ని నిరీక్షణ వాళ్ళకి ఇస్తాడని అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ యొక్క కొరింథీ సంఘంతో చెప్తూ ఉన్నాడు. కొరింథీయులారా, మీరెందుకు తర్జన భర్జన పడుతున్నారు? మీరెందుకు భయపడుతున్నారు? మీరెందుకు దిగులు పడుతున్నారు? కానీ దెర్ ఈజ్ ఏ హోప్ ఇన్ జీసస్ క్రైస్ట్, దెర్ ఈజ్ ఎ రిజరక్షన్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసయ్యలో ఒక వ్యక్తికి పునరుద్ధానం ఉంది. యేసయ్యలో ఒక వ్యక్తికి నిరీక్షణ ఉంది. యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా నమ్మి అంగీకరించిన విశ్వాసులకి ఆయన ఎంతో భరోసా ఇస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ సూటిగా మాట్లాడుతూ ఉన్నాడండి. ఇంకా ఏమంటాడంటే, ఇక్కడ వచ్చినప్పుడు అంటే ఏంటంటే ఆగమనమునందు, అంతేకాకుండా ఆ పునరుద్ధాన సమయమున పొందు దేహమునకు ఇప్పుడు మనకున్న దేహానికి ఒక గొప్ప సంబంధం ఉండండి. ఆ సంబంధం ఏంటంటే, మనము పోల్చ దగ్గర కలిగి ఉండినను అప్పుడు విశేష మార్పు కూడా మనకు కలదని తెలుసుకుంటాం. ఒకవేళ ఇప్పుడున్నటువంటి శరీరాలకి, పునరుద్ధానంలో వచ్చిన శరీరాలకి ఒక విశేషమైనటువంటి మార్పు కూడా ఉంటుంది. ఆ మార్పు ఏంటంటే, అయితే ఈ లోకంలో లేకుండా ఉన్నటువంటి అవయవాలు ఉంటాయో అప్పుడు పునరుద్ధానంలో ఆ అవయవాలన్నీ కూడా మళ్ళీ తిరిగి పొందుకుంటారన్నటువంటి విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడండి. ఇంకో అధ్యాయంలో ఏమంటాడంటే, ఇక్కడ యాక్స్లోనే ఒకటి ఉందో చూడండి. యాక్స్ అపోజల్ చాప్టర్ 1 వర్సెస్ 9. యాక్స్ అపోజల్ చాప్టర్ 1 వర్సెస్ 9 ఏమంటాడంటే, ఈ మాటలు చెప్పి 103వ పేజీ అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 9వ వచనము. ఈ మాటలు చెప్పి వారు చూచుచూ ఉండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్దకు వచ్చిరి. గల్లయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇక్కడ ఏమన్నాడంటే, ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆ యొక్క తలుపులు కూడా అడ్డగించబడలేదు. అయితే యేసు ఒక మాట్లాడు, నేను ఎలాగైతే వెళ్ళానో మళ్ళా నేను 2వ రాకడలో తిరిగి వస్తాను. నేను వచ్చిన తర్వాత అంటున్నాడు, నేను మిమ్మును గల్లయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగాని ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇక్కడ పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ 2వ రాకడ గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఆయన పరలోకానికి వెళ్ళిన తరువాత ఆ 2వ రాకడలో వచ్చిన తర్వాత ఒక వ్యక్తికి పునరుద్ధానాన్ని ఇవ్వటానికి ఆయన సమర్థుడైనటువంటి దేవుడు అని ఇక్కడ తెలియజేస్తున్నాడండి. అలాగే ఇంకో అధ్యాయంలో ఏమంటాడంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాటను చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 16వ వచనంలో, మృతులు లేపబడని యెడల క్రీస్తు కూడా లేపబడలేదు,
క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపంలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, కొరింథీయులకి పునరుద్ధానం గురించి ఒక క్లారిటీ లేదు. వాళ్ళకి దీని గురించి చెప్పడానికి ఈయన ఎన్నో శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక మాట అన్నాడు చూడండి, మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమి, మీరు ఇంకను మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించే వారును నశించుదురు. ఈ జీవిత కాలమునందు మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మృతులను దేవుడు లేపగలడు. మృతులకు ఆయన ఇచ్చేటువంటి భరోసా ఏంటంటే పునరుద్ధానం అనేటువంటి భరోసా ఇస్తాడని ఈడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో నొక్కి వక్కాణిస్తూ ఉన్నాడండి. అలాగే 15వ అధ్యాయము 46వ వచనంలో కూడా ఒక మాట అంటున్నాడు, ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకం నుండి పుట్టినవాడు. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇక్కడ ప్రకృతి సంబంధుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే 42వ వచనంలో కానీ చూసినట్టయితే మృతుల పునరుద్ధా 41లో సూర్యుని మహిమ 41 15:41 అండి. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరొక నక్షత్రమునకు భేదము కాదు కదా. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరం క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఒక వ్యక్తిని చనిపోయిన తర్వాత ఆ వ్యక్తితో ఆ వ్యక్తికి దేవుడు ఒక భరోసా ఇస్తున్నాడు. ఒకవేళ నువ్వు నిద్రిస్తే, ఒకవేళ ఈ లోకంలో మరణిస్తే దేవుడు అంటున్నాడు, నిన్ను నేను లేపి నీకు నేను ఇచ్చేటువంటిది పునరుద్ధానం ఇస్తానన్నటువంటి మాటని సూటిగా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడండి. అలాగే యోహాను సువార్తలో ఏమంటాడంటే 20వ అధ్యాయము యేసుక్రీస్తులో ఉన్నటువంటి దాన్ని చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనము 101వ పేజీలో ఉంటుంది చూడండి. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు, మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇక్కడ యేసయ్య తిరిగి లేచిన తర్వాత ఒక మాట అంటున్నాడు, నేను మీకు పరిశుద్ధాత్మను ఊదుతున్నాను. అంతేకాదు మీకు నేను పునరుద్ధానం, నేను ఎలాగైతే తిరిగి లేచానో నేను తిరిగి లేచిన తరువాత మీకు కూడా ఆ యొక్క పునరుద్ధానాన్ని ఇస్తానన్నటువంటి విషయాన్ని ఇక్కడ సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడండి. అలాగే ఇంకో అధ్యాయంలో ఏమంటాడంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాల్లో ఒక మాటను చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాల్లో అపోస్తలుడైన పేతురు గారు ఒక మాట అన్నాడు చూడండి. మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4, మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాను. అక్కడ మీ పేరు పెట్టుకోండి.
ఇక్కడ ఏమంటున్నాడంటే పేతురు గారు అంటున్నాడు, యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఒక శిష్యుడు ఆయన ఆచితూచి ఆయన గురించి వ్రాస్తున్నాడండి. నెంబర్ 1, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన నీకు నాకు ఒక విశ్వాసకు వచ్చినటువంటి ఏంటంటే జీవముతో కూడిన నిరీక్షణ. నెంబర్ 2, అక్షయమైనది. నెంబర్ 3, నిర్మలమైనది. నెంబర్ 4, వాడబారినది. 5వదిగా ఏంటంటే ఆయన మరలా జన్మింపజేయుటకు తన విశేష కనికరాన్ని మన మధ్య చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉన్నటువంటి ఈ భక్తులు ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏమంటున్నారంటే అపోస్తుల బోధలో కానీ వారు ఇచ్చేటువంటి వర్తమానంలో కానీ అపోస్తులైనటువంటి పౌలు గారు కానీ పేతురు గారు కానీ వీళ్ళు చెప్పిన మాట అన్నీ ఏంటంటే యేసుక్రీస్తు ఒక వ్యక్తికి పునరుద్ధానాన్ని ఇస్తాడు. యేసుక్రీస్తుకి ఒక వ్యక్తికి వాడబారనేటువంటి మహిమ కిరీటాన్ని ఇస్తాడన్నటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడండి. ఇంకా మనం కానీ చూసినట్టయితే అపోస్తుల బోధలో పునరుద్ధానం గురించి ఏమన్నారంటే తెస్సలోనికి రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఉందో చూడండి. ఫస్ట్ బుక్ ఆఫ్ Thessalonians చాప్టర్ 4 వర్సెస్ 14. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినడలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ఎంత గొప్ప నిరీక్షణ అండి, ఎంత గొప్ప ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క రీజనరేషన్లో మళ్ళీ ఒక వ్యక్తిని తిరిగి జన్మింపచేసి ఆయన అదే ప్రకారము నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చుననేటువంటి ఒక భరోసానిస్తున్నాడు. అంతేకాకుండా అపోస్తలుడైనటువంటి పౌలు గారు దేని గురించి కొన్ని వచనాలు తెలియజేశారండి. అవి కూడా మనం చూసుకొని ఈ వాక్య భాగాన్ని ముగించుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 12వ వచనంలో ఏమంటాడంటే క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు పునరుద్ధానం గురించి. చివరిగా ఒక జడ్జిమెంట్ ఇస్తున్నాడు. చివరిగా ఒక మాట అంటున్నాడు, ఒకవేళ మీరు పునరుద్ధానం లేదు అని అంటారా, పునరుద్ధానం లేదు అని అంటే దేవుడు లేకుండా ఉండాల్సిందే. ఆయన మరణాన్ని జయించి లేచాడు కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మరణము మరణించిందండి యేసయ్య దగ్గర. మరణమా నీ ముళ్ళు ఎక్కడా, మరణమా నీ విజయం ఎక్కడని మరణముతోటి ఛాలెంజ్ చేసినటువంటి దేవుడు ప్రపంచంలో ఆయన ఒక్కడే. అందుకే ఒక మాట అంటున్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:12లో క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుతుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదు అని ఎట్లు చెప్పుతున్నారు. ప్రియమైనటువంటి కొరింథీయులారా, నా గుండె పగిలిపోతుంది. నేను నా హృదయాంతరంగంలో నుంచి ఒక మాట రాస్తున్నాను. ఆ మాట ఏంటంటే మృతులకు పునరుద్ధానము లేదని మీరు ఎందుకు అంటున్నారు? మృతులకు పునరుద్ధానము ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా తిరిగి లేచి ఆయన పునరుద్ధానుడై లేచాడు కాబట్టి పునరుద్ధానము ఉంది అని నమ్మాలి, నమ్మి తీరాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు నొక్కి వక్కాణిస్తున్నాడని. అంతేకాదండి, ఒక పాట ఉంది కదండి, అంచె దీనమందు దూత బూర ఊదుతుండగా నిత్య వాసరంబు తెల్లవారుచుండగా క్రీస్తు నందుండిన వారు మొదట లేస్తారనేటువంటి పాట కూడా మనకి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో ఉంది. నేను వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ఒక విశ్వాసికి ఈస్టర్ పండుగ రోజు లేక ఈ ఈస్టరు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు నీకు ఒక క్రొత్త జీవితాన్ని ఇవ్వగలడు. నెంబర్ 1, ఆయన నీకు నిరీక్షణ ఇవ్వగలడు. నెంబర్ 2, ఆయన పునరుద్ధానం ఇవ్వగలడు. ఆయన ఇచ్చేటువంటి ఈ 3 కూడా నువ్వు పొందుకోవాలి అంటే ఈ లోకంలో ఆయన నువ్వు సొంత రక్షకునిగా నమ్మి అంగీకరించాలి. ఒకవేళ గడిచిన కాలంలో నువ్వు ఒకవేళ ఆయన నమ్ముకొని ఒకవేళ పడిపోయావేమో, ఒకవేళ జారిపోయావేమో, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. దయచేసి మీరు కానీ కళ్ళు మూసుకున్నట్టయితే మీకోసం నేను ప్రార్థన చేస్తానండి. ఒకసారి కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా నేను కోరుతున్నానండి. మీరు ఉన్నటువంటి ప్రాంతంలో ఒకసారి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఎంతమంది అయితే ఈ యొక్క వాక్యాన్ని విన్నారో, ఎంతమంది అయితే ప్రభుని సొంత రక్షకునిగా నమ్మి అంగీకరించారో ఆ బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభు. దయచేసి ప్రభానైనా ఈ యొక్క ఈస్టర్ యొక్క నైనా తండ్రి వర్తమానం ప్రభా ఆ బిడ్డలందరికీ అర్థమవులాగునా నైనా తండ్రి మీరే నిజమైన దేవుడని తెలుసుకునేలాగున్నా ప్రభా మీ యొక్క కృపను కనికరాన్ని ప్రభా మా బిడ్డల మీద ఉంచండి నైనా. మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి వారికి కూడా ప్రభా ఈ యొక్క వర్తమానం అందడానికి మీ కృపను మీ సహాయం దయచేయండి
దయచేయమని ప్రార్థిస్తూ కొద్ది వినపాలు మా ప్రభు మరిచినటువంటి యేసుక్రీస్తుల వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే ముందున వేరునుగాక. మాకు కావలసిన ఆహారం మీరు మాకు దయచేయము, మనసుల ప్రకారం మనం క్షమించము, మనుషోదలో తేకాకి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్.